ఈరోజు మనం ఇంట్లోనే చాలా సాఫ్ట్‌గా, ఈజీగా కప్ కేక్స్ అనేవి తయారు చేసుకుందాం అనమాట. ముందుగా అయితే హ్యాపీ అనే బిస్కెట్స్ అయితే మనం తీసుకున్నాము. ఈ బిస్కెట్స్‌ని అనేది మంచిగా ఇట్లాగా ముక్కలైతే చేసుకోవాలి. ఇలాగ ముక్కలు చేయడం వల్ల మిక్సీ జార్‌లో అయితే ఈజీగా అవుతాయి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో ఈ పీసెస్ అనేవి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇట్లా పౌడర్ లాగా అయ్యేలాగా. అండ్ తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకునేసి తర్వాత ఇవి బిస్కెట్స్ అయితే కోకో హ్యాపీ బిస్కెట్స్ అనమాట. అండ్ తర్వాత ఇందులోనే కొంచెం మైదా పిండి అనేది వేసుకొని ఇట్లా జల్లెడలాగా పట్టాలి. అండ్ తర్వాత ఈ బిస్కెట్ పౌడర్ అండ్ ఈ ఫ్లోర్ అనేది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కోకో పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లాగా జల్లెడ వేసుకోవాలి. మీ ఇష్టం, జల్లెడ పట్టినా పర్వాలేదు, పట్టపోయినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఇందులోనే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే రా మిల్క్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ అయితే చేసుకోండి. విస్కర్తో చేసుకోవడం వల్ల మనకి బబుల్స్ అవేమి ఉండకుండా బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం కప్ కేక్స్ చేసుకోవాలంటే మనకి షాప్స్లో పెద్ద కప్స్ అక్కర్లేదు. ఇట్లాగా మనకి టీ కప్స్ ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు. అండ్ దీంట్లో మనం కర్రీస్లో ఆయిల్ యూస్ చేస్తాం కదా, ఆ ఆయిల్ అనేది ఇట్లా అప్లై చేసుకోవాలి. తర్వాత మనకి కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఇంకా ఆ బ్యాటర్ని అనేది ఇందులోకి వేసేసుకోవాలి. బ్యాటర్ అనేది నిండుగా వేయకూడదు, కొద్దిగా ఉంచుకోవాలి. ఎందుకంటే అది పొంగినా లేకపోయినా ఎంత పొంగుద్దో మనకు తెలియదు, కాబట్టి మనం కొంచెం స్పేస్ ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇట్లాంటిది ఏమైనా కేక్ బౌల్ కానీ ఏదైనా బౌల్ ఉంటే అందులో ఇట్లాగా కేక్ కప్స్ అన్నీ ఇందులో ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. నాకు కరెక్ట్గా 6 కప్స్ ఉన్నాయి, అలాగే 6 కప్స్ పట్టేసినాయి. అండ్ నెక్స్ట్ ఇట్లా డైరీ మిల్క్ బైట్స్ ఉంటాయి కదా, అవి వేసుకోండి. ఇందులో చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఒక కడాయి అయితే పెట్టేసుకుని అందులో వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఏ స్టాండ్ ఉంటుందో ఆ స్టాండ్కి వాటర్ టచ్ అవ్వకుండా వాటర్ అనేది పోసుకోవాలి. తర్వాత అయితే మనం ఇట్లాగా స్టాండ్ మీద మనం తయారు చేసుకున్న బ్యాటర్ పెట్టుకుని సిమ్లో కాసేపు, అలాగే హై ఫ్లేమ్లో కాసేపు ఉంచుకుంటే మనకి స్పాంజీ కప్ కేక్స్ అనేవి ఈజీగా సింపుల్గా ఇంట్లోనే అయితే రెడీ అయిపోతాయి. కప్ కేక్స్ చల్లారినాక ఇట్లాగా ఈజీగా వచ్చేస్తాయి, ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కదా, అందుకే. ఇవైతే బాగా మంచిగా సాఫ్ట్గా తినడానికి కూడా చాలా బాగున్నాయి. మనం బయట తెచ్చుకున్న వాటిలో ఇంకా ఎగ్ కూడా మిక్స్ అవుతుంది, కాకపోతే మనం ఎగ్ మిక్స్ అవ్వకుండా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.